ఆ తల్లిదండ్రుల గారాల పట్టి 2 ఏళ్ల బాబు. తండ్రి ఆఫీస్‌కు పోతూ అతను మూత తెరిచిన మందు సీసాను కుర్చీ మీద చూశాడు. ఆఫీసుకు పోయే హడావిడిలో సీసాకు మూత పెట్టి అటక మీద పెట్టమని భార్యను పురమాయించి వెళ్ళిపోయాడు. వంట ఇంట్లో పని ఒత్తిడిలో ఉండిపోయిన శ్రీమతి మరిచిపోయింది. బాబు ఆ మందు సీసా తీసుకుని ఏదో అనుకుని తాగేశాడు. ఆ మందు విషపూరితమైంది. వంటింట్లో పని ముగించుకుని హాల్లోకి వచ్చి చూస్తే బాబు నేల మీద నిశ్చేతనంగా పడి ఉన్నాడు. పక్కనే ఖాళీ మందు సీసా. వెంటనే బాబును దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది. బాబు అప్పటికే చనిపోయాడన్నారు. గుండె లవిసేలా రోదిస్తూ భర్తను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఆమెకు. విషయం తెలిసి భర్త హుటాహుటిన హాస్పిటల్కి వచ్చాడు. భీతహరిణిలా ఉన్న భార్యను చూసి, పర్వాలేదు, నేనున్నానుగా అని ఓదార్చాడు. భర్త ఓదార్పు ధైర్యాన్ని ఇచ్చింది. కొడుకు చనిపోయాడని, మళ్ళీ ఇక రాడని తెలిసి మౌనంగా రోధిస్తూ ఉండిపోయాడు. తల్లిలో తప్పులు వెతికి ఉపయోగం లేదు. భర్తే ఆఫీసుకు వెళ్లే ముందు సీసాకు మూత పెట్టి అటక మీద పెట్టి ఉండాల్సింది. అప్పుడు ఇంత ఘోరం జరిగేది కాదు. ఇక్కడ ఒకరినొకరు నిర్దించుకుంటే ఉపయోగం లేదు. తల్లి తన గారాల పట్టీని కోల్పోయింది. ఆమె కొంచెం సాంత్వన, ఓదార్పు భర్త నుండి కావాలి, అంతే. ఒక సమస్యకు భార్యాభర్తలిద్దరూ సమానమైన బాధ్యత వహిస్తే కుటుంబాల్లో గొడవలుండవు, ఇన్ని సమస్యలు ఉండవు. జరిగిపోయిన పొరపాటుకి కానీ తప్పుకు కానీ ఎవరిని బాధ్యులను చేద్దామా, ఎవరి మీదికి నెపాన్ని నెట్టేద్దామా అని ప్రయత్నిస్తే బాంధవ్యాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మంచి మానవ సంబంధాలను నెలకొల్పుకోలేము. గుడ్ లక్. థ్యాంక్ యూ.